రాజధానిగా అమరావతి అంటూ అసెంబ్లీలో తీర్మానం పేరుతో చంద్రబాబు మరో కొత్త డ్రామాకు తెరలేపారు. ఇందులో భాగంగా ఇవాళ అత్యవసరంగా ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. గతంలోనే అమరావతిపై కేబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది కూటమి ప్రభుత్వం. అయితే ఈసారి అసెంబ్లీలో మాత్రమే తీర్మానం చేయాలని, మండలిలో తీర్మానం చేయకూడదని నిర్ణయించింది. మండలిలో తీర్మానం చేస్తే అమరావతిలో చంద్రబాబు అండ్ కో దోపిడీ బట్టబయలు చేసి అవినీతి ఎండగడతారని కూటమి సర్కారు భయపడుతోంది. మండలిలో చర్చ పెట్టకుండా చంద్రబాబు ప్రభుత్వం పారిపోతోంది. రాజకీయ పబ్బం గడుపుకోవటం, వైఎస్ఆర్సీపీపై నిందలు వేయటానికి ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అన్న విమర్శలు వస్తున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతి అంటూ అసెంబ్లీలో తీర్మానం పేరుతో చంద్రబాబు మరో కొత్త డ్రామాకు తెరలేపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, కవిత, రాజధాని తీర్మానం పేరుతోటి శాసనసభను ఈరోజు ప్రత్యేకంగా సమావేశం చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నిజంగా ఇదంతా ఒక డ్రామాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తుంది. ఎందుకంటే నిజానికి ఇప్పటికే అనేక సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. దాంతోపాటు ప్రధానంగా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. వాటి సంబంధించి ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయకపోగా మళ్ళీ రెండో విడత మూడో విడతలో పెద్ద ఎత్తున భూములను సమీకరించే కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు అత్యవసరంగా శాసనసభను సమావేశపరచడం, అందులో తీర్మానం చేయడం వంటి అంశాలను తీసుకొస్తున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. నిజానికి అసెంబ్లీ మొత్తాన్ని సమావేశపరిస్తే దానిలో భాగంగా మండలి కూడా సమావేశం అవుతుంది. మండలిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద చర్చకు ఆహ్వానిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ నిలదీస్తున్నటువంటి భయంతో మండలికి సంబంధించి సమావేశపరచకుండా కేవలం శాసనసభను మాత్రమే సమావేశపరుస్తుంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదంతా ఖచ్చితంగా ఒక డ్రామాగా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసాం, రాజధాని నిర్మాణం పేరుతోటి 54,000 ఎకరాల భూములను సమీకరించారు. అందులో రైతుల నుంచే 33,000 ఎకరాలను తీసుకున్నారు. కానీ వారికి ఎప్పటివరకు అభివృద్ధి చేసినటువంటి ఫ్లాట్లు ఇవ్వాల్సింది, కానీ ఎంతవరకు ఎక్కడ ఇచ్చింది లేదు. అక్కడక్కడ కొన్ని చోట్ల ఇచ్చినప్పుడు కూడా అవన్నీ వాగుల్లోనూ చెరువుల్లోనూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ వాటిని పూర్తి చేసి మళ్ళీ అక్కడ రైతులకు ఫ్లాట్లు ఇవ్వాలంటే అది లీగల్గా కూడా సమస్యలు ఎదురవుతాయి. కానీ ఈ నేపథ్యంలోనే వాటి సమస్య ఎక్కడ బయటకు రాకుండా చేసేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తున్నాయి. మరోవైపు రెండో విడత మూడో విడత భూ సమీకరణకు వెళ్లేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మంత్రులు ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు రైతుల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన, వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని మభ్యపెట్టి ఒక డ్రామాని క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు అత్యవసరంగా శాసనసభను సమావేశపరచడం ద్వారా రాజధాని తీర్మానం అనేది చేయబోతున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నిజానికి రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎలాంటి పెద్ద నగరాల్లో చూసినా కూడా చదరపు అడుగుకి కేవలం 2 నుంచి 3,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. లేదా ఇంకొక 1,000 రూపాయలు, దాదాపు 4,000 రూపాయలు ఖర్చు పెడితే 5 స్టార్ ఫెసిలిటీస్ లభ్యమయ్యేటువంటి బిల్డింగుల నిర్మాణం జరుగుతున్నాయి. కానీ రాజధానిలో మాత్రం ఏకంగా 19,000 రూపాయలను నిర్మాణాలకు ఖర్చు పెడుతున్నారంటే ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే మండలిలో కూడా ఈ సమావేశం తీర్మానం పెడితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా అవినీతి అక్రమాలపై నిలదీస్తున్నటువంటి భయంతో మండలిని కాదని శాసనసభలో మాత్రమే తీర్మానం పెడుతుందని, ఇదంతా కూడా కేవలం చంద్రబాబు సర్కార్ చేస్తున్నటువంటి డ్రామాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కవిత.